మందుబావులకు ఇదొక గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. గతంలో ఫిబ్రవరిలో బీర్ల పైన రేట్లు పెరిగితే ఇప్పుడు లిక్కర్ పైన కూడా రేటు పెంచేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మందుబావులకు షాక్. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం క్వార్టర్కు 10 రూపాయలు, ఫుడ్ బాటిళ్లకు 40 రూపాయలు. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కార్కు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం. చీప్ లిక్కర్ బ్రీజర్కు పెంపు మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. అంటే నిన్న రాత్రి నుంచెల్లే ఈ యొక్క బాధుడు అనేది స్టార్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం అయితే ట్యాక్స్ పేయర్స్ తరపు నుంచి రాబోతూ ఉంది. మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు 10 రూపాయలు, ఆప్కు 20 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయల చొప్పున పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు 160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. కాగా క్వార్టర్కు 110కి అమ్ముతున్న చీప్ లిక్కర్ ధరను మాత్రం పెంచలేదు. ఎక్కువ మంది పేదలు తాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉంది. ఇదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రీజర్ ధరలను కూడా పెంచలేదు. ఈ రెండు మినహా మిగతా అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేశారు. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అసలు ఆల్కహాల్ అనేది అమ్మకుండా ప్రభుత్వాలు నడపలేమో ఒకసారి ఆలోచించాలి. గతంలో ఎన్టీఆర్ ఒక ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయినట్టుగానే కనబడ్డది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఉచితాలు కొంచెం తగ్గించేసి ఓపెన్గానే చెప్పేసి ఇది మేము చేయలేకపోతున్నాము, మేము మేనిఫెస్టోలో పెట్టినాం కానీ చేయలేకపోతున్నాం అని చెప్పి ఈ యొక్క డ్రింకింగ్ అనే దాన్ని తగ్గిస్తే అది మంచి పేరు వస్తుంది కదా. అట్లా ఆలోచించరు. వాస్తవానికి 2023 మే నెలలో మద్యం ధరలను క్వార్టర్కు 20 రూపాయలు పెంచారు. అయితే మళ్ళీ 2 రోజుల్లోపే ఆ పెంపును 10కి పరిమితం చేశారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయంటూ డిస్టిలరీలు చేసిన విజ్ఞప్తి మేరకు ధర తగ్గిస్తున్నట్టు అప్పట్లో అధికారులు చెప్పారు. అప్పుడు తగ్గించినటువంటి 10నే ఇప్పుడు పెంచామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ పెంపు ద్వారా వచ్చే మొత్తం ప్రభుత్వానికి మాత్రమే వస్తుంది. తయారీదారులకు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. కాగా బీర్ల ధరలను ఈ ఫిబ్రవరిలోనే ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. బీర్ల ధరల పెంపు సమయంలో మాత్రం అటు తయారీదారులకు కొంత ధర పెంచి దానిపై మళ్ళీ ప్రభుత్వం కూడా పన్నులు విధించి ధరలను పెంచిందంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరు పెంచినా ఎట్లా పెంచినా కానీ అది ప్రభుత్వానికి పోయినా లేకపోతే తయారీదారుడికి పోయినా కానీ చివరికి జేబుకు గుళ్ళు పడేది మాత్రము ఆ యొక్క ట్యాక్స్ పేయర్ మందుబాబుకే కదా. అది కూడా ఆలోచించాల్సిందే.